నమస్తే అండి, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము పుంగునూరు సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి బుధవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే సంత జరుగుతుంది. ఇక్కడికి ఎక్కువగా టాప్ క్వాలిటీలో ఉన్న హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు ఎక్కువ వస్తాయి. అలాగే దూడలు కానీ ఎక్కువ వస్తుంటాయండి. టాప్ క్వాలిటీలో ఉన్న హెచ్ఎఫ్ దూడలు, జెర్సీ దూడలు అయితే ఎక్కువ వస్తుంటాయి. ఇది అడ్రస్ వచ్చేసి పుంగునూరు అండి. పుంగునూరు మార్కెట్ యార్డ్లో ప్రతి బుధవారం అయితే జరుగుతుంది. చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మనం మార్కెట్ లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా వస్తాయో చూద్దాము. మరొకటని మనము డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్, ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు, జిందాల్ మ్యాట్లు, పారాలు, గంపలు ఇవి అయితే మనం కదిరి నుంచి అయితే అమ్ముతున్నాము. దాంతోపాటు యూనివర్సల్ యాన్యువల్ ఫీడ్ కానీ మనం అమ్ముతున్నామని ఎవరికైనా కావాలంటే మన దగ్గర అయితే ఉంటుంది. ఆ ఫీడ్లో వచ్చేసి దాదాపు 12 రకాల ధాన్యాలు అయితే ఉంటాయి. మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు ఏమేమి ఉంటాయి అనేది. మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా చూద్దాం అండి. రెడ్ అండ్ వైట్లో ఉన్నది. మిల్క్ ఎంత ఇవ్వచ్చు, ధర ఎంత చెప్తారు? ఎంత చెప్తున్నా? ఎంత? 65? జెర్సీ కిందికి వస్తుందా? ఇది జెర్సీ దూడ, అదే పేదూడ. 65,000 అయితే చెప్తున్నారా? ఎన్నో ఈత, ఎన్ని పాలు ఇవ్వచ్చునా? పాలు ఎన్ని ఇవ్వచ్చు? 5-10 లీటర్లు. అవునా? 5-10 లీటర్లు అయితే చెప్తున్నారండి. రైట్. 1,80,000. 1,20,000. సరే 1,20,000 అయితే చెప్తున్నారండి. ఎన్నో ఈత, ఎన్ని పాలు ఇస్తుంది? 2 పూట్ల కలిసి 25 లీటర్లు ఇస్తుంది. రెండో ఈత అంటే ఇప్పుడు ఈనిందా? ఎన్ని రోజులు అయినా ఈని? 2 రోజులు అవుతుంది. దూడ అదినా? పేదూడనా? పేదూడ అయితే ఉన్నది. పర్ డే 25 లీటర్ మిల్క్ అయితే చెప్తున్నారండి. ఇది రేట్ వచ్చేసి 1,20,000. 1,20,000 అయితే చెప్తున్నారు. ఫైనల్ రేటు ఏం రేట్ ఇవ్వచ్చునా? 1,10,000 వరకు, 10,000 తగ్గచ్చు. అదండి, 10,000 ఎక్కువ చెప్తారు. వచ్చి అడిగితే బేరం ఉంటుంది. రైట్ నా, థ్యాంక్స్. అయితే ఉందండి పుంగునూరు సంతలో. ఏం ధర చెప్తా? ఎట్లా చెప్తున్నా? ఏనా నా ఎంత చెప్తున్నా? 80 చెప్తాను. 85? ఎన్నో ఈత, ఎన్ని పాలు? 85. జెర్సీ ఆవు 85,000. రెండో ఈత ఆవు అండి. 10 లీటర్లు అయితే పాలు పిండింది అంటున్నా. చూడొచ్చండి పుంగునూరు సంతలో బాలాజీ అన్న డైరీ ఫామ్, బాలాజీ అన్న దగ్గర అయితే నా ఏం రేట్ చెప్తున్నా? 1,05,000. 1,05,000 అయితే చెప్తున్నాను. 1,05,000 అయితే చెప్తున్నారు. నా ఎన్నో ఈత, ఎన్ని పాలు ఇస్తుంది? నా రెండో ఈత 12 పిండింది. లాస్ట్ రేట్ నా ఫైనల్ రేట్ ఏమన్నా? 90 వరకు ఇచ్చేస్తాం. హెచ్ఎఫ్ అన్నా? హెచ్ఎఫ్ చూడొచ్చండి. 90 వరకు అయితే ఇవ్వచ్చు. ఇంకెన్ని రోజుల్లో ఇంతదినా? ఈ రోజుల్లో లేకుంటే రేపు ఇంతది. ఇంకోటి అది కానీ అదంటారా? అది ఎంత చెప్తారా? అది 85,000 చెప్తారు. 85,000 అయితే చెప్తున్నారు అని. 85,000. ఎన్నో ఈత, ఎన్ని పాలు ఇస్తుందినా? అది 10 ఇస్తుంది. అది 10 ఇస్తుంది. రెండో ఈత, సెకండ్ లాక్టేషన్. సరేనా? ఈ రెండేనా ఈరోజు వచ్చిండేది? 3 ఆవులు. ఇప్పుడేనా? పొద్దున్నే. నెంబర్ చెప్పనా ఒకసారి? 9177 అదండి. పుంగునూరులో అయితే బాలాజీ అన్న వీళ్ళ డైరీ ఫామ్ ఉంది. ఎవరికైనా ఆవులు కావాలన్నా ఇక్కడ పుంగునూరులో ఇప్పిస్తారు. అలాగే డైరీ ఫామ్ కాడికి వెళ్ళినా కానీ ఆవులు అయితే ఉంటాయండి. టాప్ క్వాలిటీ ఆవులు అయితే ఉంటాయి. థ్యాంక్స్ అన్న. బాలాజీ డైరీ ఫారంలో 3 ఆవులు అయితే ఉన్నాయండి. నమస్తే అన్న, వచ్చినా? ఎంత చెప్తున్నా ఇది?
1,05,000 అయితే చెప్తున్నారండి. 1,05,000 అయితే చెప్తున్నారు. ఈయనందేనా ఇప్పుడన్నా ఈయన 3 రోజులైందా? 1,05,000 అయితే చెప్తున్నారు. 1,05,000 అయితే చెప్తున్నారండి. పాలు ఎన్ని ఇవ్వచ్చునా? పాలు ఇప్పుడు ప్రజెంట్ 10 ఉంది నా పోర్టు. నా ఒళ్ళాడితే 12 లీటర్లు వస్తాయి. ఇప్పుడు వచ్చేసి 10 ఉందా? 10 అంటే 20 లీటర్లు పర్ డే. ఇంకా ఒక 10 రోజులు పోతే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అవునులే. లాస్ట్ రేట్ ఫైనల్ రేట్ ఏమన్నా చెప్పినా? చెప్పడం అయితే అవుతాయి చెప్పిండా. 95-90 వస్తే ఇచ్చేస్తాను. 95-90 వరకు ఇచ్చేస్తారు. రైట్. ఇంకా అవి 2 ఉన్నాయి కదా, అవి ఏం రేట్ చెప్తున్నా? ఈ ఆవు ఎంత చెప్తున్నా? ఇది వచ్చి 95,000 చెప్తాను. ఇది వచ్చేసి 95,000. 95,000 అయితే చెప్తున్నారు అండి. ఇది ఈయనకి ఇంకా వారం టైం ఉందనా? ఈయనకి వారం టైం అయితే ఉందండి. పాలు ఎన్ని ఇవ్వచ్చనా? పాలు రోజు మీద 25 లీటర్లు ఇవ్వచ్చు. 25 ఇస్తుందన్నా? ఎన్నో ఈత అంటారు? మూడో ఈత. 25 లీటర్లు అయితే ఇస్తుందండి. అది ఎంత చెప్తా? ఇది 4 రోజులు అవుతుందా? ఇదేం చెప్తున్నా? ఇది 90దా? 95,000 అయితే చెప్తున్నారండి. ఇది ప్రజెంట్ పాలు వచ్చి 9-10 ఉంది. 9-10 ఇస్తుంది. 1 లీటర్ 2 లీటర్లు పెరగచ్చు. ఇది ఎన్నో ఈత అంటున్నా? రెండో ఈత అవ్వండి. చూడొచ్చు. నా పళ్ళు ఎన్ని పళ్ళతో ఉన్నాయన్నా? ఇవి ఏమన్నా అన్ని పళ్ళు అయిపోయినాయి. సరికట్టింది. రైట్. నా చిన్న ఒకసారి నెంబర్ చెప్పనా? మీ నెంబర్ 99859999 అదండి. 365 రోజులు ఉంటాయి నా దగ్గర. 365 రోజులు పుంగనూరు షెడ్ చిన్న డైరీ ఫామ్ అంటే ఎవరైనా చెప్తారండి పుంగనూరులో. నచ్చకపోయినా ఏడైనా ఇప్పిస్తారు. దూడలు కల్లా ఉంటాయి కదన్నా మన దగ్గర. దూడలు బఫెలోస్ ఉంటాయి కదా. ఎనుములు గేదెలు అయితే ఉంటాయండి. గేదెలు, హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు అయితే చిన్న దగ్గర అయితే ఉంటాయండి. ఓకేనా, థ్యాంక్స్ అన్న. చూడొచ్చండి, పుంగనూరు సంతలో టాప్ క్వాలిటీలో ఉన్న హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు అయితే ఎక్కువ వస్తుంటాయండి. ఇవన్నీ వచ్చేసి ఒక వారం 10 రోజుల్లో ఈనే ఆవులు అయితే, పెద్ద సైజు ఆవులు అయితే ఇటు సైడ్ బ్యాక్ సైడ్ పుంగనూరు మార్కెట్ యార్డ్లో బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. ఫ్రంట్ సైడ్లో వచ్చేసి దూడలు, ఎద్దులు అలాంటివి ఉంటాయండి. పుంగనూరు సంతలో హెచ్ఎఫ్ ఆవు అయితే ఉన్నదండి. ఏం రేట్ అడుగుతుంది? ఏం రేట్ చెప్తున్నా? ఆవు 75,000 అయితే చెప్తున్నారండి. 75,000 అయితే చెప్తున్నారు. ఎన్నో ఈతనా? రెండో ఈతనా? అంటే ఇప్పుడు ఎన్ని రోజుల్లో ఈనొచ్చునా? ఎన్ని రోజుల్లో? ఇంకా 10 రోజుల్లో ఇంతది. పాలు ఎన్ని ఇవ్వచ్చు? ముందు అయితే ఫస్ట్ ఈతలో 10 ఇచ్చింది. ఇప్పుడు ఒక 25 ఇవ్వచ్చా? 12 24 లీటర్లు పర్ డే మిల్క్. లాస్ట్ రేట్నా? లాస్ట్ ప్రైజ్? లాస్ట్ రేట్ 70,000 అయితే ఇచ్చేస్తారా? రైట్ నా, థ్యాంక్స్. 70,000 అయితే ఇచ్చేస్తారు అంటేనే. చూడొచ్చు. ఏం రేట్ చెప్తున్నా? 96 96,000 అయితే చెప్తున్నారు అండి. ఎన్నో ఈత, ఎన్ని పాలు ఇస్తుంది? అదండి 96,000 అయితే చెప్తున్నారు ధర. 96,000 అయితే చెప్తున్నారు. రెండో ఈత 10 లీటర్లు, రోజుకి 20 లీటర్లు పాలు అయితే ఇచ్చినారు అయితే ఉన్నాయండి. ఈ జెర్సీ ఎంత చెప్పినావునా? 76,000 అయితే చెప్తున్నారు జెర్సీ ఆవు.
ఎన్నో ఈత ఎన్ని పాలు ఇస్తుందినా? రెండో ఈత 8 ఇస్తుంది. రెండో ఈత ఆవు 8 లీటర్లు అయితే ఇస్తుంది. 16 లీటర్లు పర్ డే. అది నా అవతలది అది నా బ్రీడ్ జెర్సీలేనా? కొంచెం క్రాసా? రెడ్ ఇన్ జెర్సీ. ఇది ఎంత చెప్తున్నా? 79 79,000 అయితే చెప్తున్నారండి. రైట్ అన్న. ఎన్నో ఈతనా? రెండో ఈత. ఓకేనా, థ్యాంక్స్. 8 16 లీటర్లు. రైట్. ఎట్లా చెప్తున్నా ఆవు? 1,25,000 1,25,000 చెప్తున్నారండి. 1,25,000 ధర. 1,10,000 అయితే చెప్తున్నారండి. నా పాలు ఎన్ని ఇస్తుంది? ఎన్నో ఈతనా? రెండో ఈత. పాలన 12 లీటర్లు. అంటే పూటకా? రోజు మీద 25 లీటర్లు. రోజు మీద 25 లీటర్లు అయితే చెప్తున్నారు. 25 లీటర్ మిల్క్ అయితే చెప్తున్నారు. ఇది ఎట్లా చెప్పినారన్నా? ఇదేం? 95,000 95,000 అయితే చెప్తున్నారు అండి. 95,000 ధర అయితే చెప్తున్నారు. ఇది ఒక ఎంత ఇవ్వచ్చున పాలు? రోజు మీద 20 లీటర్లు ఇస్తుంది. రోజు మీద 20 లీటర్లు ఇస్తుంది. 95,000 ధర. ఎన్నో ఈత అవునా? రెండో ఈత. 6 పళ్ళ మీద. అంటే ఇప్పుడు ఈనిందా? ఈనల్లానా? ఇంకా 10 రోజులు టైము. రైట్. 2 సూట్ అవ్వాలి. 2 10 రోజులు అవుతుందా? రైట్. థ్యాంక్స్. లాస్ట్ ఫైనల్ రేట్ ఏం చెప్తున్నా? 90. ఇది 95,000. రైట్. రెండు హెచ్ఎఫ్ఏనా? ఆవులు చూడొచ్చండి. పాలు కానీ ఎట్లా చెప్తున్నా? రెండు ఇదొకటి జత 1,95,000. ఇది 6 పళ్ళ. 6 పళ్ళతో ఉంది అంటున్నా. హెచ్ఎఫ్ఏనా? ఇది ఏదైనా ఒలిస్టనా? ఒలిస్టన్ కిందికి వస్తుందండి. ఇది 6 పళ్ళతో ఉంది. జత 1,90,000. బేరం ఉంటుంది. అంటండి. 1,90,000 జోడీ అయితే చెప్తున్నారు. ఎన్నో ఈత ఎన్ని పాలు ఇవ్వచ్చనా? ఇది రెండో ఈత. ఇది 10 లీటర్లు వస్తుంది. ఇది రెండో ఈత. పూటకి వచ్చేసి 10 లీటర్లు. అంటే పర్ డే 20 లీటర్ మిల్క్ కెపాసిటీ. అవతలది అది రోజు మీద 30 లీటర్లు. రోజు మీద 30 లీటర్లు వస్తుందా? రోజు మీద 30 లీటర్లు వస్తుంది అంటుంది. ఒలిస్టన్ హెచ్ఎఫ్ ఇది ఎన్నో ఈతనా? మూడో ఈత. కాదు, ఇది సింగల్. ఇదొకటే అయితే ఎంత చెప్తారా? ఇదొకటే అయితే ఎంత చెప్తారా? ఇదొకటే 20 30 లీటర్లు వస్తుంది. రైట్. 30 లీటర్ మిల్క్ కెపాసిటీ అయితే చెప్తున్నారండి. 1,70,000 జత. ఇది అది రెండు. 1,70,000 అయితే చెప్తున్నాను జత. హెచ్ఎఫ్ ఆవులు. జత వచ్చేసి 1,70,000. ఇది ఎన్నో అవుతుంది? రెండో ఈత. పాలు 10-20 లీటర్లు. రెండో ఈత. అది అవతలదినా? 12. ఎన్నో ఈత అంటే? మూడో ఈత. 12 24 లీటర్లు. మూడో ఈత. రైట్. థ్యాంక్స్.